బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వాస్రీ ప్రభాస్పై చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. వీటిని ఖండిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్ వీటిపై స్పందించారు. ఈ కామెంట్స్ కు సంబంధించి ఎక్స్లో ఒక నెటిజన్ పోస్టుకు ఆయన కామెంట్ పెట్టారు. గుర్తింపు కోసమే ప్రభాస్పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నారు అని ఆయన అన్నారు. కల్కిలో ప్రభాస్ పాత్ర జోకర్లా ఉందంటూ అర్షద్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వీటిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్షద్ క్షమాపణలు చెప్పాలంటూ పోస్టులు పెడుతున్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా ఈ కామెంట్స్ పై స్పందించారు. ఎంతో మంది ప్రేక్షకులు డార్లింగ్ అని పిలుచుకునే వ్యక్తిని జోకర్ అనడం భావ్యం కాదన్నారు. సినిమాకు రివ్యూ ఇవ్వొచ్చు, విమర్శించొచ్చు, కానీ అర్షద్ మాట్లాడిన మాటలు నిర్మాణాత్మకమైన విమర్శలుగా లేవు. కొంచెం ఆలోచించి మాట్లాడి ఉంటే బాగుండేది అని ఆయన అన్నారు. ఇకపోతే హడు రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా ఇన్స్టా స్టార్ ఇమాన్ ఇస్మాయిల్ నటించనున్నారు. హీరోయిన్గా అనౌన్స్ చేసిన గంటల్లోనే తన పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. దీంతో నెటిజన్లు ఈ హీరోయిన్ కోసం తెగ సెర్చ్ చేసేశారు. అలాగే ఈమె ఇన్స్టా ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగారు. ఓవర్ నైట్ లో 1,00,000కు పైగా ఫాలోవర్స్ పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఈమెకు 8 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.